నమస్కారం. మన సమాజంలో పురుషుల ఆధిపత్యమనేది సహజమైనదేనా? అంటే అది మన డిఎన్ఏలోనే కోడ్ చేయబడి ఉందా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదూ. సరే, ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకుందాం. పితృస్వామ్యం వెనుక ఉన్న కొన్ని జీవశాస్త్రపరమైన అపోహల్ని పరిశీలిద్దాం. అవును, అసలు ప్రశ్న ఇదే. పురుషాధిపత్యం మన డిఎన్ఏలోనే రాసిపెట్టి ఉందా? అంటే పురుషులు పుట్టుకతోనే లీడర్స్, మరి స్త్రీలు కేవలం కేర్ టేకర్స్, ఇలాగేనా? చాలామంది ఇదే నిజమని నమ్ముతారు. కానీ అసలు నిజమెంత? దాని గురించే ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ నమ్మకం వెనుక ఒక పెద్ద థియరీ ఉంది. దాన్ని పితృస్వామ్య జన్యు సిద్ధాంతం అంటారు. పురుషుల ఆధిపత్యానికి ఇదొక రకమైన ఎవల్యూషనరీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందన్నమాట. అసలు ఈ థియరీ ఏం చెప్తుందో చూద్దామా? సరే, ఈ థియరీ ప్రకారం విషయమేంటంటే, మన పూర్వీకుల కాలంలో మనుగడ కోసం స్త్రీలకి, పురుషులకి వేరువేరు స్ట్రాటజీలు ఉండేవట. ఒక పక్క పురుషులు తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒకరితో ఒకరు పోటీ పడాల్సి వచ్చేది. అందుకే వాళ్లలో ఎవరు చాలా అంబిషియస్గా, అగ్రెసివ్గా, పోటీతత్వంతో ఉంటారో వాళ్ల జీన్స్ మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి వెళ్లాయి. ఇక మరోవైపు స్త్రీల పరిస్థితి వేరు. వాళ్లకి పిల్లల్ని పెంచడానికి సహాయం కావాలి. దాంతో పురుషుల కండిషన్స్కి ఒప్పుకోవాల్సొచ్చింది. అందుకే సబ్మిసివ్గా, కేరింగ్గా ఉండే స్త్రీల జన్యువులు మాత్రమే తర్వాతి తరానికి అందాయి. ఇది ఆ థియరీ చెప్పేది. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఫైనల్ కన్క్లూజన్ ఏంటన్నమాట? పురుషులు అధికారం కోసం, పేరు ప్రతిష్టల కోసం ప్రోగ్రాం చేయబడ్డారు. మరి స్త్రీలు? వాళ్ళు మంచి కేర్ టేకర్లుగా ఉండటానికి ప్రోగ్రాం చేయబడ్డారు. సింపుల్గా చెప్పాలంటే, పురుషులు బయట ప్రపంచాన్ని జయించడానికి పుడితే, స్త్రీలు ఇంటిని, పిల్లల్ని చూసుకోవడానికి పుట్టారు. వినడానికి చాలా సింపుల్గా, లాజికల్గా అనిపిస్తోంది కదూ? కానీ అసలు చిక్కంతా ఇక్కడే ఉంది. ఈ మొత్తం థీరీలో ఒక పెద్ద క్రాక్ ఉంది, ఒక పెద్ద లొసుగు. ఎందుకంటే ఇది ఒక కీలకమైన ఊహ, ఒక అజంప్షన్ మీద ఆధారపడి ఉంది. మరి ఆ అజంప్షన్ కరెక్టేనా? సరే, ఇప్పుడు దాన్ని ప్రశ్నిద్దాం. ఆ సమస్య ఏంటంటే, ఓకే, స్త్రీలకి పిల్లల పెంపకంలో సహాయం కావాలి, ఒప్పుకుందాం. కానీ ఆ సహాయం కోసం వాళ్లు కేవలం పురుషుల మీదే ఆధారపడాలని ఈ థియరీ ఎందుకు అనుకుంటోంది? వాళ్లలో వాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకోలేరా? అంటే వేరే స్త్రీల మీద ఎందుకు ఆధారపడకూడదు? ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న ఈ మొత్తం థియరీ పునాదులనే కదిపేస్తోంది. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం మనుషుణ్ణి దాటి జంతు ప్రపంచంలోకి చూడాలి. అక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. మన ఈ మానవ కేంద్రీకృత సిద్ధాంతానికి సవాలు విసిరే కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఏనుగులు, బోనోబోలు, ఈ రెండు జాతుల సమాజాల్లో చాలా ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆడవాటికి సహాయం కావాలి, మగవి పోటీపడతాయి. సేమ్ టు సేమ్ మన థీరీలాగే. కాని ఫలితం పూర్తిగా రివర్స్. ఇక్కడ ఆడ ఏనుగులు, ఆడ బోనోబోలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్ట్రాంగ్ నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకుంటాయి. మగవి మాత్రం ఎప్పటిలాగే తమలో తాము గొడవ పడుతూ ఉంటాయి. మరి ఫైనల్గా ఎవరు డామినేట్ చేస్తారు? కలిసికట్టుగా ఉన్న ఆడవే. చూశారా? ఇన్పుట్స్ అవైనా అవుట్కమ్ మాత్రం పితృస్వామ్యం కాదు, మాతృస్వామ్యం. ఇది చూడండి ఎంత పవర్ఫుల్ పాయింటో. బోనబో ఆడజంతువులు యావరేజ్గా మగవాటికన్నా బలహీనమే. కాని ఏదైనా మగజంతువు హద్దులు మీరితే చాలు, ఆడవన్ని గుంపుగా చేరి దానికి బుద్ధి చెప్తాయి. అంటే ఇక్కడ అసలు విషయం శారీరక బలం కాదు, సహకారం, కోఆపరేషన్ పవర్ అన్నమాట. సరే, బోనోబోలు చేయగలిగినప్పుడు, ఏనుగులు చేయగలిగినప్పుడు మన జాతి అంటే హోమోసేపియన్స్ ఎందుకు చేయలేకపోయింది? ఇదే మన ముందున్న ఒక పెద్ద పజిల్, ఒక పెద్ద వైరుధ్యం. నిజంగా ఇదొక $1 మిలియన్ ప్రశ్న. చూడండి, మానవజాతి ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం మన సహకారమే. మరలాంటప్పుడు సహజంగా తక్కువ కోఆపరేటివ్గా ఉంటారనుకునే పురుషులు ఎక్కువ కోఆపరేటివ్గా ఉంటారనుకునే స్త్రీలని ఎలా డామినేట్ చేయగలుగుతున్నారు? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. బహుశా మనం చేస్తున్న అజంప్షన్స్లోనే ఎక్కడో తప్పుందేమో. ఓకే, ఆ పజిల్ని ఒక్క క్షణం పక్కన పెడదాం. ఎందుకంటే గత 100 సంవత్సరాల్లో జరిగిన కొన్ని మార్పులు చూస్తే ఈ జీవశాస్త్ర వాదనలు మరింత బలహీనపడతాయి. బయాలజీ ప్రకారం సెట్ అయిన నిజాలు అని చెప్పేవి ఎంత వేగంగా మారిపోగలవో ఇప్పుడు చూద్దాం. కేవలం 1 శతాబ్దం, జస్ట్ 100 సంవత్సరాల్లో ఎంత మార్పొచ్చిందో చూడండి. 1900 మొదట్లో స్త్రీలకు ఓటు హక్కు ఇవ్వడమంటే అదేదో ఘోరమైన విషయంలా చూసేవాళ్లు. ఒక మహిళ క్యాబినెట్ సెక్రటరీ అవుతుందంటే అదో పెద్ద జోక్. కాని ఇప్పుడో ఇవన్నీ చాలా మామూలు విషయాలు. చివరికి 2013లో స్వలింగ వివాహాలను కూడా చట్టబద్ధం చేశారు.
దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? బయాలజీ కంటే కల్చర్ అంటే సంస్కృతి ఎంత పవర్ఫుల్లో కదా. సో ఫైనల్గా దీన్నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? ఈ డ్రమాటిక్ మార్పులన్నీ చూస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. పితృస్వామ్యం అనేది బయాలజీ చెప్పిన రూల్ కాదు. అది కేవలం కొన్ని పునాదిలేని అపోహల మీద, సమాజం కట్టుకున్న కొన్ని కథల మీద ఆధారపడి నడుస్తున్న ఒక సిస్టమ్. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్నకు తీసుకొస్తుంది. బహుశా ఇదే అన్నిటికన్నా లోతైన, కష్టమైన ప్రశ్న. సరే, పితృస్వామ్యం అనేది బయాలజీ ప్రకారం వచ్చింది కాదు, అదొక నిరాధారమైన అపోహ మాత్రమే. అయితే మరి చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి సమాజంలోనూ ఇదే సిస్టమ్ ఎందుకు ఇంత బలంగా, ఇంత స్థిరంగా పాతుకుపోయింది? ఈ పెద్ద ప్రశ్నతోనే ఈరోజు ఈ విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.